జగపతి బాబు గారి జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి చెప్తున్నాను. పూర్తిగా విన్న తర్వాత మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. జగపతి బాబు గారి కూతురు ఒక అమెరికన్ని పెళ్లి చేసుకుందండి. అది ఇండియాలో జరిగింది. ఆ మ్యారేజ్ చాలా చిన్నగా జరిగింది అనమాట, పెద్దగా ఏం జరగలేదు. ఆ మ్యారేజ్ చాలా సింపుల్గా చేశారు. అయితే ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు గారు ఏమన్నారంటే, నా కూతురు ఒక తెల్లోడిని చేసుకున్నందుకు నాకు సంబంధించినటువంటి కొంతమంది కులస్తులు, అంటే ఆయన కులంలో కొంతమంది అంట, ఈ తెల్లవాడిని చేసుకుంది, వీడు వేరే మతం వాడు, మన కులం కాదు, వీడిని ఎలాగైనా ఇరికిద్దాము, ఇరికించి ఇక ఎప్పుడు కూడా బయటికి రానివ్వకుండా ఈ తెల్లోడిని ఇరికించడానికి చాలా ప్రయత్నాలు చేశారంట. అంటే ఒక అమ్మాయి తెల్లోడిని చేసుకున్నందుకు ఆ అబ్బాయిని ఇండియా వచ్చిన తర్వాత ఒక కేసులో ఇరికిచ్చి జైల్లో వేయించడానికి కొంతమంది ట్రై చేశారంట. ఇది జగపతి బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి. మా కులస్తులు కొంతమంది మా అమ్మాయి తెల్లోడిని చేసుకున్నందుకు ఆ తెల్లోడిని ఎట్లాగైనా ఇరికించి వాడిని జైల్లో వేయడానికి చాలా ట్రై చేశారు, నేను వద్దు అని చెప్పాను అంటూ జగపతి బాబు గారు చాలా బాధతో చెప్పారన్నమాట. చూడండి ఎంత క్యాస్ట్ ఫీలింగ్ ఉందో చూడండి. ఎప్పుడైనా కానీ అమెరికాలోని తెల్లవాడు మన ఇండియన్ని చేసుకున్నందుకు అక్కడ పేరెంట్స్ ఎప్పుడైనా మన ఇండియా వాళ్ళ మీద దాడి చేయడం ఎప్పుడైనా చూసారా? అమెరికన్స్ చాలామంది మన ఇండియన్స్ని పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడైనా ఒక్క సంఘటన ఉందో అమెరికన్స్ ఇండియన్స్ని పెళ్లి చేసుకున్నందుకు అమెరికన్ పేరెంట్స్ ఎప్పుడైనా దాడి చేయడం ఎప్పుడైనా జరిగిందా? కానీ మన భారతదేశంలో ఎవరైనా తక్కువ కులస్తు వాళ్ళని చేసుకుంటే చాలా దాడులు జరుగుతాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, కులం మతం ఎప్పుడు కూడా ఇదే టాపిక్ తీసుకొస్తున్నారండి. రీసెంట్గా ఆ అమ్మాయికి యేసుక్రీస్తు పేరు చెప్పిందని ఆ అమ్మాయి మీద